పాస్ చేస్తాడేమో. ఏసయ్యా నీకే వందనాలు ఏసయ్యా. అయ్యా అయ్యా రోడ్ల పడి తిరిగానే కానీ తండ్రి నీకు వందనాలు ఏసయ్యా. అసలుకి బుక్ తీసే నేను చదవలేదు తండ్రి నీకు వందనాలు ఏసయ్యా. అయ్యా అయ్యా అసలు నేను కాలేజీకి వెళ్ళలేదు తండ్రి నీకు వందనాలు ఏసయ్యా. అలాగే పీజీ ఎగ్జామ్స్ పాస్ చేయమని ప్రభు యేసుక్రీస్తునామమున అడిగి పెట్టుకుంటున్నాం తండ్రి. ఏంటి మందిరంలో నుంచి ఎంత సౌండ్ వస్తుంది? మోషన్ నువ్వు ఏంటి ఇక్కడ? అవునే కదా వందనాలే గారు. వందనాలయ్యా. పీజీ దగ్గరకు వస్తున్నాయి కదా గారు. మరి నేను చూస్తేనేమో చదవలేదే గారు. మరి మా డాడీ చూసి కొట్టడం అని భయం వేస్తున్నాయి గారు. మరి పాస్ అవ్వాలని మీరే ప్రార్థన చేయండి గారు. చేస్తాను. మరి ఇదేంటిదయ్యా? నా కన్నీరే గారు. ఎందుకు? దేవుడు తన కన్నీటి ప్రార్థన చేస్తే తన గుడిలో దాచుకుంటానన్నారు గారు. మరి దేవుడు బిజీగా ఉంటాడని నేనే పట్టానే గారు. మరి ఇదెందుకు? గిన్నె గారు. ఈ గిన్నెని పెట్టకపోతే మందరం మొత్తం తడిసిపోతాయి గారు. సరేనయ్యా, ఖచ్చితంగా ప్రార్థన చేస్తాను. అలాగనే గారు. న్యూస్ పేపర్ చదువు. ఏంటోనండి ఈ మధ్య న్యూస్ కన్నా దీంట్లో యాడ్లు ఎక్కువ. ఏంటి పీజీ ఎగ్జామ్స్? మొన్న మోసే కూడా పీజీ ఎగ్జామ్స్గా రాసింది, మరి ఫోన్ చేయలేదేంటి? హలో, అరే నేను మోషని మొన్న పీజీ ఎగ్జామ్స్ రాసి అసలు పాసే కానన్నారుగా. ఫస్ట్ ర్యాంక్ లో పాస్ అయ్యా. నైట్ మీ అందరికి పార్టీ ఇస్తారండి. ఫోన్ చేద్దాం. హలో హలో మోషే. వందనాలు గారు. వందనాలయ్యా. ఏం చేస్తున్నావు? ఏం చేయట్లేదు అయ్య గారు. మరి పీజీ ఎగ్జామ్స్ మంచిగా రాసావా? రాసానే గారు. మీకు చెప్దాం అనుకున్నాను కానీ మర్చిపోయినాయి గారు. మరి నిన్ను దేవుడు పాస్ చేయించాడుగా. దేవుని కృతజ్ఞత మందిరంలో సాక్ష్యం చెప్పుకోవచ్చు కదా. మంచి జాబ్ వచ్చిన రోజు చెప్పుకుంటున్నాం అనుకున్నాయి గారు. సరేనయ్యా. అలాగనే గారు. పీజీ ఎగ్జామ్స్ దేవుడి దగ్గర మంచి ఎక్కడ ఏ ఇంటర్వ్యూకి వెళ్ళినా కానీ ఏం చేస్తున్నావు శాలరీ అంత అని అడుగుతున్నారు. జాబే అసలు రావట్లేదు. దేవుడి మందిరంలోకి వెళ్ళి ప్రార్థన చేసుకున్నాం, జాబ్ అయినా వస్తుంది. ఎస్యా నీకే వందనాలు ఎస్యా. పీజీ ఎగ్జామ్స్ మంచిగా పాస్ చేయించినందుకు నీకే వందనాలు ఎస్యా. నీకే వందనాలు ఎస్యా. అయ్యా ఎక్కడికి వెళ్ళినా కానీ ఏ ఇంటర్వ్యూకి వెళ్ళినా కానీ ఏం చేస్తున్నావు శాలరీ అంత అడుగుతున్నారు తండ్రి నీకే వందనాలు ఎస్యా. ఎలా అయినా మీరే మంచి జాబ్ వచ్చే భాగ్యం తెచ్చాడు ప్రభు యేసుక్రీస్తునామమున బట్టి అడిగి పెట్టుకుంటున్నాం తండ్రి. అయ్యో సగమే నిండి ఇంకొంచెం నిన్నైతే గవర్నమెంట్ జాబ్ వచ్చేదే. ఏంటి మందిరం నుంచి ఎంత సౌండ్ వచ్చింది? మోషన్ నువ్వు ఏంటయ్యా మళ్ళీ ఇక్కడ? మన పీజీ ఎగ్జామ్స్ బాగానే రాసానే కదా. మంచి పాస్ దేవుడి పాస్ చేయించాడు. మరి ఏ ఇంటర్వ్యూకి వెళ్ళినా కానీ జాబ్ కోసం మరి ఏం చేస్తున్నావు శాలరీ అంతా అని అడుగుతున్నారు గారు. మరి మీరే అట్టైనా జాబ్ వచ్చేలాగా ఉపవాసం ప్రార్థన చేయండి గారు. ఖచ్చితంగా చేస్తాను. అలాగే గారు. మంచి జాబ్ వచ్చింది. వెళ్ళి అయ్యగారికి స్వీట్లు ఇచ్చేద్దాం. అయ్యగారు ఉన్నాడు అయ్యగారు. మంచి జాబ్ వచ్చింది అయ్యగారు. మా స్వీట్స్ తీసుకోండి అయ్యగారు. సరే అయ్యా, నీకు దేవుడు మంచి ర్యాంక్ ఇచ్చాడు, మంచి జాబ్ ఇచ్చాడు. మరి సాక్ష్యం ఎప్పుడు చెప్పుకుంటావయ్యా? ఇంట్లో సంబంధాలు చేస్తున్నారు అయ్యగారు. మరి పెళ్ళైన తర్వాత తెచ్చి నా భార్యతో చెప్పుకుంటాను అయ్యగారు. సరేనయ్యా. అలాగనే పీజీ ఎగ్జామ్ దేవుడు ఎలాగట్టా మంచిగా పాస్ చేయించాడు. మంచి జాబ్ కూడా ఇచ్చాడు. వయసు ఏమో ఎక్కువైపోతుంది. పొట్ట చూస్తేనే మొదలు పోతుంది, జుట్టు చూస్తే వెనకపోతుంది. ఎవరు అడిగినా పెళ్ళెప్పుడు అడుగుతున్నారు. ఎలాగైనా మరి దేవుడి దగ్గరికి వెళ్ళి మందిరంలో ప్రార్థన చేసుకున్నాం. దేవుడు ఎలాగట్టా ప్రార్థన చేస్తాడు. మంచిగా వివాహం చేస్తాడు. ఏసయ్యా నీకే వందనాలు ఏసయ్యా. పొట్ట చూస్తేనే మొదలు పోతుందయ్యా, జుట్టు చూస్తేనే వెనకపోతుంది అయ్యా. అయ్యా 30 సంవత్సరాలు వచ్చినాయి అయ్యా. అందరూ పెళ్ళెప్పుడు అడుగుతున్నారయ్యా. ఎలాగైనా మీరే మంచిగా వివాహం జరిగే భాగ్యాన్ని ఇచ్చేయమని యేసుక్రీస్తునామమున బట్టి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఏంటి మందిరం నుంచి ఉంటుంది? మోసే నువ్వు నిన్ను చూసి చాలా రోజులైంది అయ్యా. అవునా వందనాలయ్య గారు. వందనాలు. ఏంటి మరి అందరూ పెళ్ళెప్పుడు అని అడుగుతున్నానే గారు. మరి పట్టు చూస్తేనే ముందు కథను చూడిస్తేనే వెనకపోతుంది. దేవుడు నా ఎముకని ఆడించిన అర్థం కావట్లేదు. మరి ఎలా అయినా మరి నా ఎముక దొరికేటట్టు మరి మీరే ప్రార్థన చేయండి అయ్య గారు. సరేనయ్యా. 40 సంవత్సరాల తర్వాత ఏంటి మోసే మధ్య కనబడతలేదు? ఫోన్ చేద్దాం. హలో హలో మోసే. వందనాలయ్య గారు. వందనాలయ్యా. ఏంటి ఈ మధ్య చర్చిలో కనబడతలేదు? నా భార్య ప్రెగ్నెంట్ అయింది గారు. మరి హాస్పిటల్లో ఉంది. అబ్బాయి పుట్టాలని ఇంట్లోనే ప్రార్థన చేసుకుంటున్నాను గారు. మరి దేవుడు మంచి ర్యాంక్ ఇచ్చాడు, మంచి జాబ్ ఇచ్చాడు, మంచి భార్య కూడా ఇచ్చాడు. భార్యకి గర్భం
తీసుకొని సాక్ష్యం చెప్పుకుంటాను అయ్యగారు. సరేనయ్యా. కొన్ని సంవత్సరాల తర్వాత అమ్మా అయ్యా, నేను చూస్తేనే వృద్ధునైపోయాను. నా భార్య చూస్తేనే దేవుడు ఎత్తపోయాడు. నా ఆరోగ్యం చూస్తేనే బాగోట్లేదు. నా కొడుకు చూస్తేనే వేరే పెళ్లి చేసుకొని తన భార్యతో వెళ్ళిపోయాడు. మరి నన్ను ఎవరు చూస్తారో అర్థం కావట్లేదు. వచ్చి అయ్యగారి దగ్గర ప్రార్థన చేసుకున్నాను, దేవుడు స్వస్థపరుస్తారు. అయ్యగారు వందనాలు అయ్యగారు. మరి నా భార్య చూస్తేనేమో దేవుడు ఎత్తుకెళ్ళిపోయాడు అయ్యగారు. నా కొడుకేమో వివాహం చేసుకుని వెళ్ళిపోయాడు అయ్యగారు. కొంచెం నా ఆరోగ్యం బాగోట్లేదు అయ్యగారు, కొంచెం ప్రార్థన చేయరా. దేవా మోషన్ మీ తెలుగు చెప్తున్నానయ్యా. దీనిలో ఉన్న ఆరోగ్యాన్ని మంచిగా నయం చేయండి అనేది చెప్తున్నాను తెలియను. మోషే చూశారు కదా ఈ స్కిట్లో. మోషే దేవుడు సమయం ఇచ్చిన సద్వినియోగం చేసుకోలేకపోయాడు. మంచి ర్యాంక్ ఇచ్చాడు, మంచి జాబ్ ఇచ్చాడు, జాబ్కి భార్యను ఇచ్చాడు, భార్యకు పిల్లలను కూడా ఇచ్చాడు. కానీ మోషే దేవుడు కృతజ్ఞతగా ఉండలేకపోయాడు. దేవునికి స్తోత్రం కలుగుగాక. చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని మహిమపరుగా, గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని మహిమపరుగా. దేవుని దగ్గర మరి చక్కని స్కిట్ ప్రదర్శించినటువంటి చిన్న బిడ్డలకు ప్రత్యేకమైనటువంటి వందనాలు. ఎందుకంటే దేవునికి కృతజ్ఞత లేనటువంటి విధానంగా మరి